హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం అయితే చూడండి, నచ్చితే షేర్ చేయండి. మొన్న మినీ వ్లాగ్ అయితే పెట్టాను. ఆ మినీ వ్లాగ్లోనే ఇది కంటిన్యూ వీడియో వచ్చేసి నేనైతే మండే రోజైతే చెకప్కి వెళ్ళానని చెప్పాను కదా. సో మండే రోజు తర్వాత మంగళవారం రోజు వ్లాగ్ ఈరోజు. ఆ రోజు నేను ఒక్కదాన్నే అయితే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను. మా హస్బెండ్ విక్కీని అయితే ఎందుకు తీసుకెళ్ళలేదని అయితే వీడియో మొత్తం చూడండి, నేనైతే మొత్తం చెప్తాను. సో ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ అయితే ఈ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే మా హస్బెండ్కి సండే నుంచి బాగా ఫీవర్ ఉంది. సో ఇంకా తనకైతే బాగా వీక్నెస్ ఉందని ఇంక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. విక్కీని కూడా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా అలాగే డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చింది, 1 వీకే ఉందనేసి అయితే చూస్తుండగానే ఇంకా మా హస్బెండ్ అన్నాడు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే ఇంకా విక్కీ అయితే వాళ్ళ అన్నయ్యతోని వాళ్ళ బావతోని అయితే ఆడుకుంటుండు. ఇంకా ఇంట్లో ఇక్కడ నా దగ్గర ఒక్కదాన్నే ఉంటా కాబట్టి ఇంకా వాళ్ళ నాన్నకి కూడా బాగా హెల్త్ బాగాలేదు, తను కూడా ఆడించలేకపోతున్నాడు. ఇంకా తనైతే బాగా ఏడిపిస్తున్నాడు. అయితే అట్లా తీసుకెళ్తే కొంచెమన్నా మంచిగా ఉంటాడని అయితే తీసుకెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా వాళ్ళతో బాగానే ఆడుకున్నాడు. ఇంకా ఆ డే మొత్తం కూడా అలా గడిచిపోయింది. ఇంకా ఒక 1 అవర్ కూడా ఉండలేదు అక్కడైతే. అక్కడికి వెళ్ళాకనైతే ఫుల్ ఫీవర్ ఉండే మా ఆయనకైతే పాపం. ఇంకా తను ఎక్కువసేపు నించోలేకపోతున్నాడు. ఇంకా దొండ చెట్టుకు ఉంటే ఇంకా అవన్నీ కాయలైతే చాలా బకెట్ దాకా వెళ్ళినాయి. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తే మేము దొండకాయలు ఇంకా కరివేపాకు ఇవే తెంచుకుంటూ కూర్చుంటాము. సో ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చెట్లు ఉన్నాయండి. నాకైతే ఎంత ఇష్టం అంటే ఇలా మన ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటుందంటే నాదొక డ్రీమ్. అంటే సొంతంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో మన ఇంటి చుట్టూరు పొదలు వేసుకొని ఇవన్నీ మన చెట్టు కాస్తే ఎంత బాగుంటాయి అంటే అంత ఉంటుంది. ఇంకా మా డ్రీమ్ అయితే ఇంకా అంటే ఇల్లు కట్టుకోవటానికి ఇంకా టైం పడుతుంది. అది కూడా తొందరలోనే, దేవుడి దయ తొందరలోనే రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ మందారాకు కూడా తలకి పెట్టుకుంటే చుండ్రు పోతుందని అయితే మా ఆడపడి చెప్పింది. ఇంకా ఆమె లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని అడున్నా. ఇంకా ఆడికి పోయినాక ఇక అన్నీ తీసుకొని వచ్చినాం. కానీ ఏం పని చేద్దామన్నా కానీ ఇక్కడైతే నాకైతే ఓపిక లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ రావట్లే. ఇంకా 1 వీక్ కూడా డెలివరీ లేదని అయితే ఇంకా అక్కడ ఉన్నాయి మొత్తం. ఇక చూడండి, కరివేపాకు, దొండకాయలు, మందారాకు, జామకాయలు ప్రతి ఒక్కటైతే తెంచుకొని పెడుతుంది. ఇంకా మాడపడుచుంటే ఇంకా అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంది. సో ఇంకా ఆ రోజు అక్క లేదు కాబట్టి ఇంకా మేమే తెంచుకొని అక్క కూడా రాకముందుకు వచ్చేసినాము. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళాక వేప చెట్టు చూస్తే చాలు ఇంకా అవన్నీ తెంచుకొని వస్తాడు. వాళ్ళకి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది చెట్టు అయితే. ఆ వేప పుల్లలు మొత్తం తెంచుకొని వచ్చేసి ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడా పట్టుకొని వస్తాడు. ఈ మధ్యన ఎందుకో బ్రష్గా ఇది వేసుకుంటుండు. ఇంకా తనకి అయితే బాగా ఫీవర్ ఉంది. ఇంకా ఫ్లూయిడ్స్తోనైతే అవుతుంది. ప్రజెంట్ అయితే తన హెల్త్ అయితే ఓకే. ఇంకా ఇలా ఉంచుకొని ఇంకా మా హస్బెండ్ హెల్త్ ఇలా ఉందని అయితే ఇంకా నాకే ఏందో బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వైఫ్ డెలివరీ టైంలో వాళ్ళ హస్బెండ్ ఎంత యాక్టివ్గా ఉంటే తను కూడా అంత ఉంటుంది. సో నేను వీక్నెస్ అయిపోతుంటే తను చూసుకుంటూ బాధపడతాడేమో అని నేను అనుకున్నాను. కాకపోతే తనకే అలా ఉండేసరికి ఇంకా ఫీవర్ తగ్గలేదు. సో నా డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందని ఇంకా నాకు భయం వేసింది. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఇంకా మా హస్బెండ్ హెల్త్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. సో నా డెలివరీ కూడా హాస్పిటల్ ఏమన్నారు అనేది కూడా చెప్తాను. ఇంకా ప్రజెంట్ అయితే నాకైతే అంతా ఓకే. నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు అయితే నేను కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. బాయ్.